మా అమ్మ చిన్నప్పుడు చెప్పకుండా ఎక్కడికన్నా వెళ్తే ఈపి విమానం మోత మోగేలా కొట్టేది. ఇప్పుడు వెళ్ళేది జాబుకి కదా. చూడండి బట్టలు ఎంత నీట్గా సర్దేస్తుందో. బాక్స్ మూత కూడా ఓపెన్ చేయలేకపోతుంది. ఇదే నా చెల్లి, నాకు బ్రో లెక్క. అసలే ఊరు కాని ఊరు, జాగ్రత్త నాన్న. అది సిటీయే. అదే సిటీ కాని సిటీ. అక్కడ అమ్మాయిలే అబ్బాయిలా బట్టలేసుకుంటారంట. కిందెన్నిసార్లు పడినా పైకి లేవచ్చు, కానీ అమ్మాయి వల్ల పడితే లేవలేం, వాళ్ళ వల్ల నుంచి బయట పడలేం. అబ్బా చిన్నప్పటి నుంచి చెప్పేవే కదా ఇవన్నీ. అయినా ఈ బ్రోగా నేర్పించి చూస్తుంది వీడేమన్నా మహేష్ బాబా? బ్రో అంటే బ్రో, అన్నయ్యని పిలు. మహేష్ బాబే నా కొడుకు, నాకు మహేష్ బాబే. అమ్మా నీ జాగ్రత్తలు నేను జాగ్రత్తగా పాటిస్తాను. నువ్వు మాత్రం టైంకి. నేను టైంకి టాబ్లెట్ వేసుకుంటానన్న. అవునరా, బాలుగడికి ఫోన్ చేసావా? ఆడెప్పుడు ఫోన్ చేసినా హైదరాబాద్ ఎప్పుడు వస్తావు తలంటేస్తున్నాడే. అందుకే డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. అన్ని ఎట్టావు కదే, మళ్ళీ ఇదేంటి? ఇక్కడ కాదు, దారిలో. సరే సరే. రేయ్ ఆ. అయిపోయా నీ అప్పగింతలు? అరే వస్తున్నా, ఉండరా మామా. అమ్మా వెళ్ళొస్తాను. జాగ్రత్త నాన్న. అమ్మని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళాక ఫోన్ చేయి నాన్న. సరే అమ్మా వెళ్ళొస్తా. ఓకేరా పద. జాగ్రత్త అన్నయ్య. ఏంట్రా ఓకేనే, బాయ్. ఏదో అత్తారింటికి వెళ్ళినట్టు. వస్తదిరా వస్తది, నీకు టైం వస్తది. ఆ రోజు నేను ఉండను అంతే. ఇలాగే నా కథ కూడా. ఊరిలో పల్లె బస్ ఎక్కి సిటీలో మెట్రో ట్రైన్ దిగే ప్రతి ఒక్కడి కథ. 25,000 జీతానికి 25 పెంచిన ప్రేమకి దూరంగా ఉండే ప్రతి కుర్రాడి కథ మన కథ. శివగాడు ఎరా రేయ్ చెప్పరా బాబు, ఏం చేస్తున్నావురా? ఏముందిరా, ఇప్పుడే ల్యాప్ మీద ఉన్న ల్యాప్టాప్ తీసి పక్కన పెడదాం అనుకున్నా, నువ్వే ఫోన్ చేసావు. అదే ఉంది. ఇప్పుడే మన వాళ్ళు వస్తే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకెన్ని రోజులు రా ఇలా ఫోన్లో మాట్లాడుకోవడం? హైదరాబాద్ రా అంటే రావు, ఎప్పుడు చూడు ఊర్లోనే పడి ఉంటావు. రారా హైదరాబాదు, నేనున్నాను, నా ఫ్లాట్ ఉంది. 4 రోజులు కాదు 40 రోజులు ఉండెళ్ళు. 40 రోజులేనా? పోనీ 444 రోజులు ఉండెళ్ళు. ఎవడు అడిగట్రా నిన్ను? మరి ఇప్పుడు వస్తే? నువ్వు వచ్చేరా. వచ్చేసాబా. నువ్వు ఎప్పుడు చెప్తుంటావు చూడు, మణికొండ ఆ ఏరియా బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను రా. దా వచ్చి పిక్ చేసుకో. హలో హలో. అలా ఎలా వచ్చేస్తావు? చెప్పు చుక్కొడతా ఊరు నా కొడక. నువ్వే కదరా వచ్చి ఫోన్ చేయ అన్నావు. అందుకే వచ్చి ఫోన్ చేశా. అంటాం రా, 100 అంటాం, 100 కదా 1000 అంటాం. బ్యాగేజ్ వచ్చేస్తారు ఊరు నుంచి. నీకేం తెలుసురా హైదరాబాద్ లో ఉన్నా మా బాధలో. రే జాబ్ వచ్చిందిరా. రే ఈ ఏరియాలో ఆఫీస్ నాది. నువ్వున్న ధైర్యంతో వచ్చాను రా బాబు. శాంతి, కొంచెం పిల్లో ఏమన్నా ఇస్తావేమో అని. అసలు దీని మూడు బాలే. అరే నువ్వు నేను ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నాను రా. రే అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ రా. ఇక్కడ ఫ్రెండ్షిప్ రా. ఎన్ని చెప్పావరా హైదరాబాద్ రా అని. బంత పుల్ల పెట్టి చూసుకుంటాడు బాలగాడని. ఒకసారి చెప్పేది రా. నీకు చిన్నప్పుడు రేగుడుల డబ్బులు లేక నేను కొనిచ్చాను రా. రే నీ పెన్ లో రీఫిల్ అయిపోతే పక్కనోడు పెన్ లో రీఫిల్ దొబ్బేసి నేను ఇచ్చాను రా. ఎన్నిసార్లు మా అమ్మ చేసిన చికెన్ కర్రీ తిన్నావురా. రే ఉప్పు సరిపోలేదని. రే ఉప్పు సరిపోలేదని ఉప్పు కలుపుకుని తిన్నావురా నువ్వు. నా ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేదురా నీకు. రే లవ్ లెటర్ రాసిన నువ్వైతే ఆ నింద నా మీద నూక్కున్నాను రా నేను. వెనకెళ్ళిపోతున్నాడు. రే దొరందరూ చెప్పేదినరా. ఆపేదే లేదురా. అరే నీ మీద నమ్మకం పెట్టుకుని వచ్చాను రా. ఏ రైల్వే స్టేషన్ లో ఉండమంటావు, ఏ బస్ స్టాండ్ లో పడుకోమంటావు. ఇదంతా కాదురా, రిలేషన్షిప్ అంట, ఫ్రెండ్షిప్ రా. ఇక్కడ చెప్పేస్తా రే, ఈ విషయం నీ బాబుకు చెప్పేస్తా రే. మన ఎస్ఎస్సి గ్రూప్ లో, ఇంటర్ గ్రూప్ లో, మన ఊరు గ్రూప్ లో, ప్రతి గ్రూప్ లో పెట్టేస్తా. ఒకసారి చెప్పేది మా బాబుకి చెప్పొద్దు అంటున్నాను రా. సొల్లొద్దు, సొల్యూషన్ చెప్పరా. రే రే ఎంత ఉన్నారా నీ దగ్గర? ఏం లేవు.
బావా బాగా ఆలోచించు, ఎంత ఉన్నా చెప్పు. ఉన్నాయిరా, కరెక్ట్గా ఉన్నావు చెప్పు. ఇక్కడ ఏదో కమాన్ ఉందిరా. అక్కడ ఛాయ్ ఎదిరిపోద్ది, నీ టెన్షన్ కూడా పోద్ది. ఏం మాట్లాడు? మాట్లాడుకో, ఇంకేం మాట్లాడుకో. అన్నావుగా, ఉన్నాయన్నావుగా, నేను చూసుకుంటా. పెట్టేయ్, ఫోన్ పెట్టేయ్. ఈ బొగ్గడే. నా దగ్గర 5 ఉన్నాయి, నీ దగ్గర 10 ఉంటే ఈ నెలకి సెట్టు, నీ నెట్టు. రే నీ అబ్బా, నెలకు 15,000 ఎక్కడి నుంచి తీసుకురానురా? నాకు వచ్చేదే 25, దాంట్లో 15 రెంట్కి పోతే 10 ఇంటికి పంపిస్తే నాకేం మిగులుతాయిరా? అరే ఇది హైదరాబాద్ రా, ఖర్చులు అట్లానే బాస్తాయి. పైగా నీకున్న ఊసిడికి నేను చూసిన ఫ్లాటే కరెక్ట్. నా ఫ్రెండ్స్ అందరితో మాడాను రా, ఎవడో షేరు కొప్పుకోవట్లేదు. రే నీకు లొకేషన్ పంపిస్తా, ఫ్లాట్కి పో, ఓపెన్ ద OLX. నేను వెళ్ళగానే OLX ఓపెన్ చేయగానే నా కోసం వస్తాను ఎగేసుకుంటూ వచ్చేస్తారా మరి. రే చెప్పరా. ఎరా ఫ్లాట్ ఎలా ఉంది? బానే ఉంది. బాగానే ఉండవేంట్రా, అదిరిపోతే. రే డబ్బులు కూడా అదిరిపోయినాయి కదరా. OLX లో పోస్ట్ చేయరా. రే ఓరి నీ OLX. అరే నా ఆఫీస్ టైం ఒరే, OLX లో పోస్ట్ చేయి. ఓకేనా? నేను మళ్ళీ చేస్తా. ఓకే పెట్టు. ఏమా రూమ్ నచ్చిందా? బాగుంది. అయినా చిన్న రిక్వెస్ట్, ఏదైనా వేరే రూమ్ ఉందా? యాక్చువల్లీ మరి బెడ్ పక్కనే బాత్రూమ్ ఉంది, ఏసీ లేదు, ఉన్న కూలర్ పని చేయటం లేదు సరిగా, సీలింగ్ పైన ఉన్న పెచ్చులు కూడా కింద పడుతున్నాయి, వాషింగ్ మెషిన్ అయితే తిరుగుతానే ఉంది. ఏంటమ్మా నువ్వు రూమ్ నచ్చిందని నచ్చలేని ఇన్ని విషయాలు చెప్తున్నావు? సిటీ అంటే హాస్టల్స్ ఇలానే ఉంటాయమ్మా. ఇక్కడ హాస్టల్స్ ఏం బాగాలేదు. హాస్టల్స్ అన్నాక అలాగే ఉంటాయి, మనమే అడ్జస్ట్ అయిపోవాలి. అది నేను చెప్తున్నా, నీ దగ్గరికి వచ్చేస్తాను, కొంచెం సర్దుకొని అడ్జస్ట్ అయిపోతాం. పారు, ఓకే అర్థమైంది. నీ బాయ్ ఫ్రెండ్ నీ వదిలి ఉండలేడు, బయట అస్సలు ఉండలేడు. నీ ఈ లవ్ వల్ల నాకు అలా లేదు. అవునే OLX లో నువ్వెందుకు ట్రై చేయకూడదు? ఏంటో పిచ్చిది. OLX. ఫ్లాట్ బానే ఉంది. అబ్బాయ్యా, ట్రై చేద్దాం. కాల్ నాట్ అలౌడా. మెసేజ్ చేద్దాం. బోలో. హిందీయేనా? సరే హిందీలోనే పెడదాం. ఓడి అమ్మ, ఏంటి ఎంత పెద్ద మెసేజ్ పెట్టింది? తెలుగు ప్లీజ్. తెలుగు వచ్చిన వాడివి బుగులు ఎందుకు అన్నారా? నీ డీటెయిల్స్ ప్లీజ్. డీటెయిల్స్? పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, మీ ఫాదర్ నేమ్, మీ ఇంటి పేరు, మీ సొంత ఊరు పేరు, ఆల్ డీటెయిల్స్. ఇవన్నీ కావాలా? ఇస్తా, డీటెయిల్స్గా ఇద్దాం. ఆగు. హా? ఎవరితో ఎక్కువ క్లోజ్ అవ్వకు, ముఖ్యంగా ఈ మొగైదవలతో. మన గురించి A to Z తెలియకపోయినా వెబ్సైట్ మీద వచ్చి లైన్లు వేస్తూ ఉంటారు వీళ్ళు.
అలాంటిది A to Z తెలిస్తే ఓకే డాడీ, నా పేరు చెన్ని. ఐ వర్క్ ఇన్ విప్రో. మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు నా షిఫ్ట్. ఇంతకు మించి ఇంకా డీటెయిల్స్ షేర్ చేసుకోను. యాక్చువల్లీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండా? బా డన్, వేరే ఫ్లాట్ చూసుకోమ్మా. వేరే ఫ్లాట్ చూసుకోవాలా? వై వై? ఆ బాయ్ ఫ్రెండ్ కి హ్యాపీ వీకెండ్ కావాలి. ఒక్క థాట్ కొరంటే సారీ, నాట్ అలౌడ్. నా ఫ్లాట్ ని కొంప చెయ్యొద్దు, ఓకే? మాది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. చూడు, నాకు షిఫ్ట్కి టైం అవుతుంది. హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఏ ఫ్లాట్ బాగాలేదు, సెట్ అవ్వట్లేదు. ఇదేదో మన కథలోనే ఉంది. సర్లే, ఇచ్చేద్దాం. మీ డీటెయిల్స్? మై సెల్ఫ్ చిన్న అండ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. ఇంతకు మించి డీటెయిల్స్ నీకు అవసరం లేదనుకో. మైన్ ఈజ్ నైట్ షిఫ్ట్. ఐ విల్ బి దేర్ ఇన్ 1 hour. కీస్ బయట పెట్టాను చూడు. అడ్వాన్స్ 1 month అండ్ రెంట్ 1 month. సో క్యాష్ డెస్క్లో పెట్టేసేయండి. థ్యాంక్ యూ. ఫ్లాట్ బాగానే ఉంది, బాగా నీట్గా పెట్టుకుంటున్నాడు. ఓ లేట్ అయిపోయాను, తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. పారు, తొందరగా రెడీ అవ్వు. ఈ అమ్మాయి ఏంటి ఇంత బాగుంది? ఏ, ఇట్స్ గోయింగ్ అప్. I'll come up and come down. ఏ ఆర్కిటెక్ట్ చెక్కాడురా బాబు. Instamart close. Zepto close. Blinkit also closed. సరే, యూలెక్స్ కార్డ్కి మెసేజ్ చేస్తాను. నియర్ బై ఎనీ మెడికల్ స్టోర్? మ్యాపా? Chocolates.
ఏ ఆగు. హ్మ్? సిటీ కొడుకులు, దొంగనా కొడుకులు, డార్లింగ్ అంటూ కేరింగ్ చూపిస్తూ ఫ్లర్టింగ్ చేస్తారు. పడ్డావా పడిపోతావు, లైఫ్లో మళ్ళీ లేవవు. అర్థమైందా? ఓకే డాడీ. పారు 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 కంట్రోల్ పారు. వాడు మంచివాడు పాపం. థ్యాంక్స్ చెప్పు పారు. థ్యాంక్సా? బిల్లు పంపిస్తున్నాను చూసుకో. బిల్లా? ఇవన్నీ నేను తెమ్మన్నానా? నువ్వు తెమ్మన్నావు అని తీసుకురాలా, నీకు అవసరం కూడా తెచ్చా. ఒక్కడు అడుగుతా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా? గర్ల్ ఫ్రెండ్ అవసరంలా, ఐ హ్యావ్ మై మామ్ అండ్ సిస్టర్. No personals. Keep cash in desk. కేరింగ్ ఎక్కువైపోతుంది, చూసుకో. అబ్బాయి కరెక్ట్గా అన్నాడు, నువ్వే డిస్కనెక్ట్ అవుతున్నావు. పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకొని బుర్రా పాడు చేసుకోకు. మంచివాడే పాపం. ఎరా ఆ, స్టార్ట్ చేసేద్దామా? కానీ చేర్స్ రా. రే వ్యూ అదిరిపోయిందిరా. ఎవరిదిరిది? నా ఫ్రెండ్ గడిది. హా? అమ్మ నా కొడక రే. ఒరే ఆగాగా, ఒరే ఆగాగా, ఆడి కింద ఫ్యామిలీరా, అందుకేరా మనం పైన కూర్చొని సిట్టింగ్ వేస్తున్నాం. లేదంటే నో బ్రోకర్ యాప్లో బ్రోకర్కి వెళ్ళా నేను ఎందుకురా నీకు ఫ్లాట్ ఎదిగి పెడతా. అరే బాలుగా, అసలు నీకు అమ్మాయి ఎలా పడిందిరా? కాళ్ళ మీద పడితే పడింది బా. ఫు, ఈ. సరే ఇదంతా కాదు, నువ్వు రూమ్ షేర్ చేసుకుంటున్నావు చూడు. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పరా, బాగుంటుంది కదా? అరే నేను రూమ్ షేర్ చేసుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా బాగుంటుందిరా. ఏ అమ్మాయిరా? లిఫ్ట్లో కలిసిందిరా. అరే మళ్ళీ లైఫ్లో కలుస్తుందో లేదో తెలీదురా. అరే ఆ కళ్ళు, ఆ ఫేస్, అరే ఆ స్మైల్ ఉందో చూసావా? అరే జనాలకు నచ్చుద్దో లేదో తెలియదు కానీ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసిందిరా. మరి ఇంకెందుకు లేటు, ఆన్ చేయి లైట్. అరే లైట్ మామ మన సెట్ కాదు. అరే నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావురా. కన్ఫ్యూషన్ కాదురా, క్లారిటీ, చాలా క్లారిటీతో ఉన్నా. అరే టీ తాగాలంటే 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే మనం చాలా ఆలోచిస్తున్నాం, 100 సార్లు ఆలోచిస్తున్నాం. అరే అందరినీ కాదనుకుని ఇక్కడికి వచ్చింది కాసులురా, కాసుల కోసం. అరే డబ్బురా, అదే మన లబ్ డబ్బురా. అరే ఒకటి పుట్టుకుని ఆపడానికి మనకి 100 రూపాయల నోటు కావాలి, అదే పోయినోడి మీద జల్లడానికి 100 రూపాయలు చిల్లర కావాలి. అరే అంతెందుకురా, దేవుడా నాకు డబ్బు కావాలని చెప్పి పూజ చేసే దేవుడు పటం కొనడానికి అదే డబ్బు కావాలి. అరే ఇక్కడ ఎవడు పర్సన్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదురా, ఆడి జేబులో ఉన్న పర్సకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రే త్రేతాయుగంలో రాముడు దేవుడు, ద్వాపర యుగంలో కృష్ణుడు దేవుడు, అదే కలియుగంలో డబ్బురా, డబ్బే దేవుడు. అరే మా అమ్మ ఈవిడి టైం తింటుందో లేదు తెలియదు కానీ మనం టైంకి తింటాం లేదని కాల్ చేస్తుందిరా. అది ఆ అమ్మ చెప్పాగా.
నేను తిన్నానమ్మా, నువ్వు? నేను తిన్నాను రా. ఏం చేస్తున్నావు? నేను బాలుగాడి దగ్గరికి వచ్చానే. ఏదో దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఆ పనికి మళ్ళీ ఏదో దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అసలు 10th లో నీకు తక్కువ మార్కులు రావడానికి కారణమే వాడు. ఊర్లో జడగొట్టింది సరిపోలేదా? ఎక్కడ జడగొట్టాలనుకుంటున్నాడా? ఏంటి ఓసే ఓసే సిటీ వెళ్ళి బాగుపడదాం అనుకుంటే మళ్ళీ ఆ యాదవని కలిసారు. ఉన్నాడా ఆ యాదవ్ అక్కడ? ఫోన్ ఒకసారి వాడికి ఉండమ్మా, ఇవ్వమని చెప్తున్నాను కదా. ఇదిగో ఫోన్ ఒకసారి ఇస్తున్నా వాడికి. చూడు. జాగ్రత్త రేయ్. ఆంటీ ఏరా నాన్న, ఆంటీ ఎలా ఉన్నావురా? బాగున్నాను ఆంటీ. టైం కది తింటున్నావు కదరా? తింటా ఆంటీ. ఇక్కడ ఎప్పుడు రవ్వలడ్లు సున్నుండలు చేసినా నువ్వే గుర్తొస్తావురా మాకు. ఈసారి వాడికి ఇచ్చి పంపిస్తా. తీసుకో నాన్న, తిను మంచిగా. నీకు అవంటే ఇష్టం కదా. అక్కడ వాడికి ఏం తెలియదురా. నువ్వు ఉన్నావు అనే ధైర్యంతోనే వాడిని అక్కడికి పంపించాను. వాడిని బాగా చూసుకో అమ్మా. నేను నీకు సున్నుండలు పంపిస్తాలే. నేను చూసుకుంటాను ఆంటీ, నేను చూసుకుంటాగా. సరే గారు ఒకసారి వాడికి ఫోన్ ఇయ్యమ్మా. వామ్మో. చెప్పవే. ఇప్పుడు కలిస్తే కలిసావు కానీ ఇంకెప్పుడు ఏదో కలవకు. అరే నువ్వు టైంకి తిను. నేను టైంకి తింటా గానీ నువ్వు టైంకి టాబ్లెట్లు వేసుకో. నేను టైంకి టాబ్లెట్లు సరే వేసుకుంటాను. ఉంటా. ఒక సావిత్రి, ఒక సౌందర్య, ఓ అనుష్క, అబ్బా మహానటరా మీ అమ్మ. అరే అవునరా, మా అమ్మ నాకు మహానటే. అరే నీ రిలేషన్షిప్ గురించి మా అమ్మకి చెప్తే ఊరంతా డప్పేసేద్దే. బాబు అంత పని చేయ మాకు. ఈ విషయం మా బాబుకి తెలిసిందంటే ఊరు నా పెక్కుసేస్తాడు. ఒరే నీకేమన్నా అనిపించిందా? అరిపా తాగింది ఎక్కువైందంటారు నీకు. నాకే వినిపించలా. నాకేంటి నీ ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? అరే ఎక్కడున్నావురా? హలో ఏమైందిరా? లిఫ్ట్ లో ఒక అమ్మాయిని చూసాను చెప్పా కదా, షీఈస్ ద వన్. మ్యాటరు ఇది కదరా మ్యాటరు. రారా. వీడే కదా వాడు. ఒక్క అమ్మాయి నిన్ను ప్రేమిస్తే ఎంత అన్యాయం చేస్తావా? నీకు కొంచెమైనా బుర్ర లేదా? యు స్టూపిడ్ ఫెలో, నాన్సెన్స్. అరే తను ప్రేమించింది, అదిలా చేస్తావా నువ్వు? ఇప్పుడు తన అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి చెప్పు. లిఫ్ట్ లో నేను చూడంగానే అనిపించింది నువ్వు ఎంత పెద్ద వేస్ట్ ఫెలో. హలో 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 మేడం 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 కూల్. ఏంటి బండి కొంచెం మెల్లగా. చేసింది నేను కాదు. చూస్తావేంట్రా చెప్పు. బాబా ఆ పాపాత్ముడు నేనమ్మా, ఆ ధర్మవర్గుడు నేనమ్మా, ఆ యదవ నేనమ్మా, ఆ వేస్ట్ ఫెలో నేనమ్మా. శాంతి నువ్వు కన్సీవ్ అయ్యావని నిన్ను కన్విన్స్ చేద్దామని వచ్చాను. ఏమని కన్విన్స్ తను చేస్తావు? సూసైడ్ కి అటెంప్ట్ చేసింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అయితే సూసైడ్ అటెంప్ట్ దేనికే? రే నీ అబ్బా, నిన్ను కన్నందుకు మీ బాబు నిన్ను కలుపుతాంటారు. ఎంత కాదు, స్టేషన్ కి పద. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అప్పుడు వీళ్ళ అమ్మ నాన్న కూడా కాటుకి వెళ్తారు. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు 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 కాదు, బెదిరిస్తున్నాను. ఎవడే వీడు? నా ఫ్రెండ్ నా ఫ్రెండ్. ఎవరిది? నా ఫ్రెండ్. చిచి ఈ అబ్బాయిలు ఉన్నారే. హలో 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 చిచ్చియా. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అలాగే 2 వేళ్ళు కలిస్తేనే చిటికెలు. సో అలాగే ఇది కూడా. ఓకేనా? ఇది కూడా. షీస్ ప్రెగ్నెంట్. ఇప్పటి వరకు తను, ఇప్పటి నుంచి తనకి ఒక్కరు. శాంతి శాంతి శాంతి. రేయ్ చెప్పరా. శాంతి శాంతి. అమ్మా శాంతి, మేమందరం ఉన్నాం, నేనున్నాను. నువ్వేం కంగారు పడకు. ఇంట్లో మాట్లాడి సెట్ చేసే బాధ్యత నాది, మేడం. మా అందరిది. అమ్మా మేడం. పార్వతి. పార్వతి శివ శివ. రేయ్ ఇక్కడ మ్యాటర్ క్లియర్ చేయరా. అమ్మా నువ్వేం కంగారు పడకు, మేమున్నాం. శాంతి కామ్ డౌన్. ఏడవద్దు శాంతి, కూల్. ఓకే ఓకేరా. సరే నేనైతే వెళ్తాను, క్యాబ్ బుక్ చేసుకుంటాను. క్యాబ్ ఏంటే? నా స్కూటీ ఏమైంది? యాక్చువల్లీ చిన్న ట్రబుల్ వచ్చింది, సర్వీస్ లో ఉంది. స్కూటీ మా వాడు డ్రాప్ చేస్తాడు. ఏం పర్వాలేదు, నేను వెళ్తాను. ఏ బావ డ్రాప్ చేస్తాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? నాకంటే మంచోడు మాట్లాడు ఇప్పటిదాకా. సరే
కోపం? ఐస్ క్రీమ్ తిను, కూల్ అవుతావు. చూడు, నవ్వితే ఎంత బాగున్నావు. సరే, ఏం తింటావు? చాక్లెట్ బ్రౌనీ. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. ఇలా చూడొద్దు, దృష్టి తగులుతుంది. అవును, శాంతి నీకు ఎప్పటి నుంచి తెలుసు? తను నా కాలేజే, తను నాకు తెలుగు నేర్పించింది. ఈ తెలుగే? బాల్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? ఆడు నాకు జాంజిగిరి, ఒకటే మంచం ఒకటే కంచం చిన్నప్పటి నుంచి. నువ్వెక్కడ ఉంటావు? ఇక్కడే పక్కన ఉండేది. ఇదిగో ఆడే జిగిరిగాడు. ఎరా చెప్పరా. అమ్మాయి ఇంటి దగ్గర దింపేవా? ఈ పడేసి ఉంటావు నువ్వు దారిలోనే. అరే కూల్ కూల్, ఖచ్చితంగా పడేసి ఉంటావు నువ్వు. బైక్ బ్యాక్ టైర్ పంచర్ అయిందిరా, లేకపోతే ఎప్పుడో డ్రాప్ చేసేవాడిని. టైర్ పంచర్ అయిందా? అరే పాప ఫుల్ గరంగా ఉంది, జస్ట్ ఇప్పుడే ఐస్ క్రీమ్ ఇచ్చి కూల్ చేశా. కూల్ ఏంట్రా కూలు? నువ్వు ఇంకా పడేసేమో, ఇంటి దాకా తీసుకెళ్ళు, నీకు అడ్రస్ తెలిసి ఉంటుంది, నంబర్ రే 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 రే, అన్ని అయిపోయేమో. అరే అలా కాదురా, అమ్మాయి క్యాబ్ బుక్ చేసుకుంది, క్యాబ్ రాగానే ఎక్కిన తర్వాత నేను కాల్ చేస్తాను. ఓకే బాయ్. రే ఆ లైవ్ లొకేషన్ షేర్ చేసుకో, ఇంటి దాకా తోడీలు అవసరం అయితే క్యాబ్ లోనే వెళ్ళరా బాబు. రే రే రే. నువ్వు మా ఆఫీసే కదా, ఎవరు చెప్తావు నీకు డైలీ? నేను కరెక్ట్గా లిఫ్ట్లో ఉన్నప్పుడే కనిపిస్తావు. ఈసారి కరెక్ట్గా చెప్పమంట, అస్సలు కనపడను. అడగనా అడగనా అడిగద్దాం. సరే కానీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. ఎందుకు? ట్రై చేస్తున్నావా? అబ్బా ఏంటి ట్రై చేయకు, నేను చాలా టఫ్ అమ్మా, పడ్ను, అస్సలు పడ్ను. నేను చాలా టఫే, ఎవరికి పడితే అలా ట్రై చేయను. దీనికి సెకలు ఎక్కువే. సరే కానీ క్యాబ్ వచ్చింది, పద. జాగ్రత్తగా వెళ్ళు, లైవ్ లొకేషన్ షేర్ చేయి, వెళ్ళగానే మెసేజ్ చేయి. ఇలాంటి ఏం చెప్పను, నువ్వు జాగ్రత్తగా వెళ్తావు, నాకు తెలుసు. నువ్వు చాలా తెలివైంది. ఓకే బాయ్. బాయ్. ఏమేంటి ఎంత బాగున్నాయి. Don't use my comb. Okay? Use yours. Please. నీది వంత దూకవద్దా? నువ్వేంట్రా మరి ఎంత మడి కట్టుకొని కూర్చున్నావు? అవును కానీ ఇప్పుడు నీది వంత దూకుంటే నీకు తెలుస్తుందా? దూకుంటా. స్టిక్కర్స్ స్టిక్కర్స్ మిర్రర్.
బంగారం అంటే ఏంటో చూపిస్తా. ఆగు. పట్టు. చెప్తాను నీకు. ఏంటి ఏంటి నడిచి వెళ్తున్నావు? స్కూటీ ఏమైంది? చాలా రోజులకి ఫాలో అవుతున్నా, చాలా రోజుల నుంచి చూస్తున్నా. నీకు ప్రపోజ్ చేద్దామని ఈ రోజు ప్రాపర్టీ తీసుకొచ్చా. నువ్వు ఒప్పుకుంటే నా ప్రాపర్టీస్ అని నీవే. ఏయ్, ఎవరో నువ్వు ఫాలో చేస్తున్నావు, ప్రపోజ్ అంటున్నావు? ఏమనుకుంటున్నావు నువ్వు? ముందు ఈ పువ్వు పట్టుకో. నా పేరు సాయి. నచ్చిన వాళ్ళకి మా సాయి, నచ్చకపోతే కసాయి. మన ఏరియా మణికొండ మాణిక్యం తెలుసుగా. అన్నకు నేను రైట్ హ్యాండ్. నువ్వు ఒప్పుకుంటే పట్టుకుంటా నీ హ్యాండ్. నాకు నాట్ ఓకే. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండా? నేను ఎప్పుడు చూడలేదు. ఉన్నాడు, నువ్వు చూడలేవు. ఎందుకంటే నాది డే షిఫ్ట్, అనేది నైట్ షిఫ్ట్. మేమిద్దరం కలిసి ఆ ఫ్లాట్ లోనే ఉంటున్నాము. అతని పేరు చిన్న. చిన్న గిన్న మంతను కాదు. నువ్వు ఏరియాలోకి ఎంటర్ అయినప్పుడే నా హార్ట్లోకి ఎంటర్ అయిపోయావు. బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ ఇవన్నీ మన జోలికి రావు. నేను లవ్ చేస్తున్నాను ఫిక్స్ అంతే. ఏం చూస్తున్నావు? పువ్వు తీసుకో. ఎక్కువ మాట్లాడావంటే రేపు చేస్తా. రేపు మీన్స్ తర్వాత రోజు. ఏయ్, రేపంటే రేపే. రేపటి నుంచి మనిద్దరు లవర్స్. వెళ్ళు. హే ఓఎల్ఎక్స్ పాపా. అంత అందంగా ఉంటా. లో హలో, ఏంట్రా పొద్దు పొద్దున్నే? అరే బాలుగా చెప్పరా. అరే మణికొండ మాణిక్యం అంట. ఎవరో కనుక్కోరా. కనుక్కోవడం ఏంట్రా? అన్నకు మనం రైట్ హ్యాండ్తో సమానం. ఏం కావాలి నీకు? రే ఆయాదో కూడా అదే చెప్పాడురా. ఏదవా? కనుక్కోరా. ఒరే కనుక్కోవడం ఏం లేదు. ఏ ఎదవో చెప్పు, ఆడిని మన దగ్గర తీసుకురా. రే మనమే వెళ్దాం. సరేరా. ఆడేరా. కన్ఫామా ఆడేనా? పదా ఆడేరా. నేను చూసా అని చెప్తున్నా కదా, సీసీటీవీ ఫుటేజ్. పువ్వేంటి నేను ఇచ్చినట్టుంది? అయ్యి ఉండదులే. భయ్యా ఇక్కడ చాయ్ బాగుంటుందా కాఫీ బాగుంటుందా? నన్ను అడుగుతావేంటి భయ్యా? పోయి షాప్ అని అడుగు. రే చాయ్ తాగుదాం. తాగుదాం అన్నానండి చాయ్. తాగుదాం.
భయ్యా ఇక్కడ రస్కులు బాగుంటాయా బిస్కెట్లు బాగుంటాయా? ప్రతిదీ నన్ను అడుగుతావేంటి భయ్యా? బిస్కెట్లు తిందాం. తిందాం అన్నా 2 బిస్కెట్లు. తిందాం. భయ్యా మరి అమ్మాయిలు బాగుంటారా? అమ్మాయిలు బాగుంటారు భయ్యో, ముఖ్యంగా రోడ్ నెంబర్ 6లో అమ్మాయి గుంట అదిరిపోద్ది. మరి ట్రై చేయపోయావా? ట్రై చేశాను భయ్యా, ఎవరో ఉన్నారంట, అది కనుక్కుంటున్నాను నిజమా కాదా అని. అది నిజమేరా నీ అయ్యా, అది నేనేరా. అంటే ఆ పువ్వు నువ్విచ్చిందేరా కొడక. రేయ్, నీ గురించి నేనే ఎదుగుతుంటే నువ్వే వచ్చారా నా ముందరికి, అయిపోయారా నువ్వు. ఏంట్రా మనోడు డాక్టర్ శ్రీహరి గారి డైలాగులు చెప్తున్నాడు. ఆడెవడు బా? ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్, ఇంటికి వెళ్ళక చూడు. ఓకే ఓకే. రేయ్, మా అన్న మణికొండ మాణిక్యం రైట్ హ్యాండ్ రా నేను. అబ్బా మా అన్నకు చెప్పాననుకో, మటన్ కొట్టిన ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. మరి చెప్పకపోయావా? హా? అదేరా మాణిక్యోనకు చెప్పకపోయావా? మాణిక్యోనా మాణిక్యోనా దా. నేనే మణికొండ మాణిక్యాన్ని. నా పేరు నేనే సరిగ్గా యూజ్ చేయను కదరా. మరి నువ్వేంట్రా అంటే మస్తాన్ గాడి కొట్లో మటను, పాన్ డబ్బాలు సిగరెట్లు, ఆఖరికి వైన్సింగ్ కూడా వదలట్లేదు కదరా. ఇప్పుడేమో అమ్మాయిలు. నా పేరు అంతగా నచ్చిందారా? తీసుకో, పెట్టుకో, నా మీద కేసులన్నీ తీసుకో. ఏరా నేను రైట్ హ్యాండా? నీ రైట్ హ్యాండ్ ఇచ్చేస్తే నీ అయ్యా. అన్నా అన్న వద్దన్నా ప్లీజ్ అన్నా, ఏయ్, నా కొడుకుని, ఏయ్, ఏయ్, నా కొడుకుని. అన్నా వద్దన్నా ప్లీజ్ అన్నా, నా పేరు వాడతావు అన్నా వద్దన్నా ప్లీజ్ అన్నా. తమ్ముడు తగులుకో. ఏంట్రా అమ్మాయిలు అమ్మాయిలు పడాలరా, తప్పులేదు. వాళ్ళ పడేదాకా పడాలి, అస్సలు తప్పులేదు. అంతేగాని వాళ్ళు బాధపడేలా, భయపడేలా, ఇబ్బంది పడేలా వెంట పడకూడదు రే. తప్పురా, చాలా తప్పు. ఏంట్రా ఏమన్నా? రేపా 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 రే. రేపటి నుంచి చుట్టుపక్కల కనిపిస్తే రేవెట్టేస్తా నాకు కొడక్క. అన్న తప్పు అయిపోయిందన్న, ఇంక ఇప్పుడు పడండి అమ్మాయి అనుకోలా. మేడం 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 అక్క అక్క పొద్దున్న ఏదేదో వాగేశాను కదా అక్క, మణికొండ మనీ హ్యాండ్ ఇదేదని. మణికొండ రైట్ హ్యాండ్ అయితే నీ బాయ్ ఫ్రెండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చేసాడు అక్క. నిజంగా సారీ అక్క, నీ జోలికి ఇంకోసారి రానక్క ప్లీజ్ అక్క. నీ కాలు పట్టుకున్నానక్క, నీ బాయ్ ఫ్రెండ్ చెప్పక్క. చెప్తా తమ్ముడు. థ్యాంక్స్ అక్క, 2 చేతులు పట్టుకొని ఇచ్చేసారక్క. ఉంటానక్క. రిలాక్స్ పాపా. अच्छा ओके ओके.
ఏమో ఎక్కడున్నావు? రీచ్ అయ్యవా? వెళ్ళావా ఇంటికి? ఇప్పుడే రీచ్ అయ్యానే. ఇక్కడ బిల్డింగ్ నేమ్ ఏదో ఉందే. అదే బిఎంఆర్ బృందావన్. అన్నయ్య నైట్ షిఫ్ట్ కదా, ఇంకా లేచుండడు. నేను వాడికి కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళు. నువ్వెప్పుడు వస్తావే? నేను ఇంటర్వ్యూ అయిపోగానే వస్తానే. నేను ఆల్రెడీ అన్నయ్యకి చెప్పాను, నేను హైదరాబాద్ మొత్తం తిప్పుతాడు. సరేనా? సరే, ఓకే. చార్మినార్లో బ్యాంగిల్స్ తీసుకో. ఆగాగు. అన్నయ్య ఎంత? 397 అమ్మా. అన్న చిల్లరా? 3 రూపాయలు చిల్లరలేదమ్మా. నెంబర్ చెప్తా, గూగుల్ పే చెయ్యి. ఏంటమ్మా నువ్వు 3 రూపాయల కోసం? అయిందా? అయింది. శివ, ఎన్ని మెమరీస్ ఉన్నాయా మన మధ్య. వస్తున్నా. డ్రెస్ రిటర్న్ డెలివరీ బాయ్ ఇప్పుడు వచ్చారా? సరే, ఈ ఓలెక్స్ గార్డ్కి మెసేజ్ చేద్దాం. ఈ టైంలో ఎవడరా బాబు? ఓఎల్ఎక్స్ పాపా. I already told you my sister friend is there. Please cancel the order. I asked him to come tomorrow. Hey, reply. Please reply. దేవుడా, ఇదేవో రిప్లై అవ్వట్లేదు. సర్లే, ఏదైతే చూద్దాం. మేడం, డ్రెస్ రిటర్న్ పెట్టారు. భయ్యా, ఏ డ్రెస్ మేడం? అడ్రస్ చూసుకో. అది రాంగ్ అడ్రస్ ఏమి చూసుకో భయ్యా. లేదు సార్, కరెక్ట్ అడ్రస్. ఒరే బాబు, ఇది కాదురా బాబు. డెలివరీ ఇచ్చింది నేను, నాకు తెలీదా సార్? ఇక్కడ సిచ్యువేషన్ నీకు తెలియట్లేదు కాబట్టి నీకు అడ్రస్ తెలియదు రే. డెలివరీ ఇక్కడ చేసావా? ఎప్పుడు చేసావు? ఎవరికి చేసావు? ఇక్కడే మేడం, వేరే మేడంకి. రే, ఫస్ట్ ఇదంతా కాదురా. నువ్వు డెలివరీ ఇచ్చిన ఫోన్ చేయి. ఫోన్ చేయి. చేస్తున్నా. మనం దీనికి మెసేజ్ చేయాలి. ఓలెక్స్ రాంగ్ అడ్రస్ చెప్పాలా? నో వే. ఇట్స్ 2500 రూపీస్ డ్రెస్. నేను చెప్పను. ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై మనీ. I will order so many, please cancel, return immediately. డీల్ బానే ఉంది. చేయరా, చెయ్. చేయరా, ఫోన్ చేసావా? ఎత్తారా? ఫోన్ చేసావా? హలో మాట్లాడు మేడం. అది రాంగ్ ఓ, నేను కరెక్ట్ అడ్రస్ పెడతాను, అక్కడికి వచ్చేయండి. మేడం, రాంగ్ అడ్రస్ మేడం. సారీ సార్. అరే, చెప్పే కదరా రాంగ్ అడ్రస్ అని. నన్ను లేడీస్ ఎంత రాంగ్ అర్థం చేసుకుంటారు? నన్ను రాంగ్ అనుకుంటారు లేదా? అన్ని రాంగ్లు ఎందుకులేండి సార్, చెప్పాను కదా నేనే రాంగ్ అని. రైట్ అడ్రస్ వచ్చింది, రైట్ అడ్రస్కి వెళ్తాను. వెళ్ళు, రైట్ అడ్రస్కి వెళ్ళు. శివగాడు రైట్ చెప్పాగా. శివగాడు ఆల్వేస్ రైట్. అమ్మో, దొరుకుంటే చచ్చిపోయండి. చార్మినార్లో గాజులకు స్పెషాలిటీ ఉంది తెలుసా? ఏ, ఇక్కడ గాజులు పగలవా? అది కాదు శివ, అబ్బాయిలు వాళ్ళకి ఇష్టమైన అమ్మాయిలకి ఇక్కడ గాజులు కొని పెడతారంట. మనకు నచ్చిన వాళ్ళు ఎవరు లేరులే. ఐఎమ్ సేఫ్. అమ్మాయిలు కూడా వాళ్ళకి నచ్చిన అబ్బాయిలతో గాజులు కొనిపించుకుంటారంట. అయితే నీకు నచ్చినట్టు కొనిపించుకో. వద్దు, సిటీలో ఉన్న పల్లెటూరు బ్రెయిన్ పదా.
ఇచ్చే భయ్యా. ఎటకర లాభ శివ, ఈ గాజులు ఒకటి నా చేతికి పట్టట్లు. ఇంతే, సింపుల్. ఎండలో చాయ్. హలో 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 హలో, అలా కాదు. ఇట్లా తీసుకుని ఇట్లా తీసి ఇట్లా డిప్ చేసి ఇప్పుడు తిను. చాలా మందితో చాలా సార్లు వచ్చి ఉంటావు. దీనికి ఎలా అర్థమైందా? దీని ఏదో ఫుడ్ బ్లాగ్లో చూస్తే. తిను తిను, చాలా మంది వచ్చా, తిను. నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ ఎక్కడికా? ఇంకెక్కడికే? ఇంతెండ్లో? గోల్కొండ. నా బంగారు కొండేం కాదు, ఇంతెండ్లో గోల్కొండ. హైదరాబాద్ వచ్చింది అన్ని చూడ్డానికే కదా. అర్థమైందే. నువ్వు నా అంత చూసేదాకా వదలవని నాకు అర్థమైంది. తగు తగు, నంచుకుంది నంచుకుంది. గోల్కొండగా వెళ్దాం. హైదరాబాద్ స్పెషల్, ఎంజాయ్. దోలు తీర్చేస్తున్నావు నాకు. చార్మినార్ అన్నాం, అయిపోయింది. గోల్కొండ అన్నాం, ఇది కూడా అయిపోతుంది. నా ఒంట్లో ఓపిక కూడా అయిపోతుంది. ఎగ్జిబిషన్కి వెళ్దాం. ఎగ్జిబిషన్కి వెళ్దాం శివ. నన్ను బండకేసి రుద్దామని ఫిక్స్ అయిపోయావు నువ్వు. శివ ప్లీజ్ శివ, వెళ్దాం శివ. సరే తాగు, రుద్దించుకుంటా కానీ తాగు. థ్యాంక్ యూ. ఏంటే అలా చూస్తున్నావు? ఇన్ని హింట్లు ఇచ్చినా అర్థం కాదు వీటికి. నీకోసమే కదరా వచ్చింది. ఇంకా నీకు ఎలా చెప్పాలరా? నువ్వు చూస్తుండే వస్తున్నా. హలో, ఒరే ఎక్కడ్రా? అరే లాస్ట్ లో ఎగ్జిబిషన్ అంటే తీసుకొచ్చాను రా. ఒరే నీ పనే బాగుంది కదరా. రూమ్ లో షేరింగ్ అమ్మాయి ముఖం తెలియదంటావు. లిఫ్ట్ లో చూసిన అమ్మాయి ఇప్పుడేమో నీ చెల్లి ఫ్రెండ్. అరే అది లేవరా, తిరుగుతానే ఉన్నావు ఇప్పటిదాకా. ఒరే ఒరే కారు జాగ్రత్తరా, అసలు కొత్త బండి రే. తెలుసురా, కారు జాగ్రత్త. నీ కారుకి ఏమైనా శాంతి తాడు తీసేస్తుంది. శాంతి అని చెప్పేస్తారు రే. కార్కి ఏమన్నా అయితే శివ ఇదొక్క ఆగొస్తున్నా. అరే రింగులు అట్టంట, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకేనా? మళ్ళీ కాల్ చేస్తా. శివ
ఏహే ఆరు శివ ఎవరి అమ్మాయి? షీస్ పారు 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 గంగా గంగా గంగా. నీ గర్ల్ ఫ్రెండా? ఏ కాదు కాదు కాదు, మా చెల్లెల ఫ్రెండ్. నీ గర్ల్ ఫ్రెండా? ఏ కాదు కాదు కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. డిస్టెన్స్ ఎక్కువ ఉన్నా చాలా కనెక్ట్ అయినట్టున్నావు. ఓ నువ్వు నీ సిఐడి అసలు ఆపవే బాబు. ఆ. అవును, నీ ఫ్రెండ్ ఎలా ఉంది? ఎలా ఉంటుంది? నీ ఫ్రెండ్ చేస్తున్న ఏదో పనికి బాధపడుతుంది, ఇంకా బాధపడుతూ ఉంటుంది ముందు ముందు. ఎవరు? నీకు తెలియదులే, అసలు ఈ ఊరు కాదు, ఈ డిస్ట్రిక్ట్ కాదు, ఇండియానే కదా. ఏం పేరు? వాడి పేరైతే ఉంటుంది. వాడి పేరేంటి? బంతి ఏ పాపు, అన్ని డీటెయిల్స్ అవసరమా ఇప్పుడు? భయ్యా వస్తున్నా, ఇంక దండం పెడతానే, వచ్చేదాకా నోరెప్పకే ప్లీజ్. మీరేం చేస్తుంటారు? నేను శివ ఒప్పుకుంటే వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాకేదో చెప్తున్నారు, అతనేదో చెప్పాల్సింది మీరు. చెప్పాలనుకున్నా కానీ చెప్పలేను, ఎందుకంటే వాడు నిన్ను ఇష్టపడుతున్నాడు. నన్నా? ఇదే రియాక్షన్ నేను శివలో కూడా చూసా. ఒక అబ్బాయి ఎవరో ఒక అమ్మాయితో బయటకు వస్తే ఒక్కోళ్ళకి కనిపించకూడదు అనుకుంటాడు. ఒకటి వాడు ఇష్టపడే అమ్మాయికి, లేదా వాడిని ఇష్టపడే అమ్మాయికి. నీకు వాడి మీద ఫీలింగ్స్ ఉన్నాయో లేదో నాకు తెలీదు, కానీ వాడికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, అది తెలుస్తుంది. హలో హలో, మీరైతే ఇమాజినేషన్ ఉన్నారు, ఇలాంటివి ఏమీ లేవు. వాడి ఇమాజినేషన్లో ఉన్న అమ్మాయి గురించి తెలిసి మాట్లాడుతున్నా. వాడికి నీలా ఉంటే చాలా ఇష్టం. నవ్విత బుగ్గలు పైకెళ్ళడం, వాడు అనుకున్నట్టే మర్చేసుకుని మరి పుట్టేశావు. వాడికి ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు తెలుసా? జయప్రద, నయనతార, శ్రద్ధ కపూర్. ఎందుకో చెప్పనక్కర్లేదనుకుంటా. సాఫ్ట్వేర్ కదా. వాడికి నాలా ఉంటే అస్సలు నచ్చరు. నువ్వు నచ్చుతావు, సింపుల్గా ఉంటావు. సింపుల్గా ఉన్నాను కదా, అదే వాడికి నచ్చుతుంది. చీరలు కట్టాలి, జ్యువెలరీ మోసే వాళ్ళని దగ్గర కూడా రానివ్వడు. ఆహా, ఏంటే తెగ మాడేసుకుంటే ఇద్దరు. ఇది నీకు, ఇది మన ఇద్దరికే. తిందా నేను వాటర్ తీసుకొస్తా. షీ లవ్స్ యూ. అవును, షీ లవ్స్ యూ. అలాం కాదు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు లేదు నాకు తెలియదు, కానీ ఒక అమ్మాయి ఎలా ఉంటే నీకు నచ్చుతుందో అది తనకి తెలుసు. తనని ఓన్ చేసుకుంది. చూడు శివ, అద్దం మనల్ని మనకి చూపిస్తుంది. బంధం ఇద్దరి మధ్య భారమా? కాదు కాదు. బంధమా? కాదు. మరి ఎందుకు వచ్చిన తెలుగులో ఆడవచ్చు కదా. అది చెప్తున్నాను కదా, తను ఇష్టపడుతుంది. నీకు ఇష్టమైతే ఓకే చెప్పు, నచ్చకపోతే వద్దని చెప్పేసాయి, అంతేగాని ఏం చెప్పకుండా ఉండకు. ఏంటో ఇది. వన్ మోర్ థింగ్, నాకు తెలుసు ట్రై చేస్తున్నావు అని. నేను అసలు పడ్డు, చాలా టఫ్. ఈ టైం వేస్ట్ చేయకు. శివయ్య, ఏంటయ్యా ఇది? ఏం శివ, ఎక్కి లాగిపోయాయా? మీరిచ్చే షాకులకి ఎక్కులు కూడా ఆగిపోయినాయి. తనెక్కడా వెళ్ళిపోయిందా? తన సంగతి పక్కన పెట్టు గాని, ఏంటి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావంట? ప్రేమిస్తున్నా. ఏం నచ్చింది నాలో? ఏం నచ్చాయి శివ? అన్నీ నచ్చాయి. బాగా చదువుకున్నావు, ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు. నువ్వు లైఫ్లో ఎప్పటికైనా సక్సెస్ అవుతావు నాకు నమ్మకం ఉంది. ఒక అమ్మాయికి ఇంతకు మించి ఏం కావాలి? సక్సెస్ఫుల్ అబ్బాయి కంటే ఇంకేం కావాలి? సక్సెస్, సక్సెస్,
నీకెలా ఒక సక్సెస్ఫుల్ అబ్బాయి కావాలో అలాగే ఇంట్లో కూర్చుని వంట చేసే అమ్మాయి నాకు వద్దు. ఒక సక్సెస్ఫుల్ ఉమెనే కావాలి, తన కాళ్ళ మీద నిలబడే అమ్మాయి కావాలి. హా, పారులానా? కాదు, వేరే. వేరే అంటే ఏంటి చెప్పు. రిటర్న్ అంటూ ఒకడు వచ్చాడు చూసావా, ఆ రిటర్న్ పెట్టిన అమ్మాయిలంటే అమ్మాయి కావాలి. అవును, నేను ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నాను, రూమ్ షేర్ చేసుకుంటున్నాను. నువ్వు మా చెల్లికి చెప్పేస్తావా? చెప్పేయ్, పర్లేదు, నా మీద తనకు నమ్మకం ఉంది. మా అమ్మకి చెప్పేస్తావా? పర్లేదు, మా అమ్మకు కూడా నా మీద నమ్మకం ఉంది. నేను రూమ్ షేర్ చేసుకుంటున్న అమ్మాయి చూసావా, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఇప్పుడు దాకా చూడలా. తను కూడా అంతే, నేను ఎలా ఉంటానో కూడా తనకు కూడా తెలీదు. జస్ట్ ఎక్కడి నుంచో వచ్చింది. సిటీలో జాబ్ కోసం ఇబ్బంది వస్తే బస్ ఎక్కి వెళ్ళిపోలేదు. ఇప్పటికి కూడా నాతో కంటిన్యూ అవుతుంది అదే ఇబ్బందితో. తను నాతో చాట్ చేస్తుంటుంటే నేను నాతో మాట్లాడుకున్నట్టుంటది. బాయ్ ఫ్రెండ్ అని అబద్ధం చెప్పిందే నాకు, కానీ నాకు తెలుసు తనకు బాయ్ ఫ్రెండ్ లేడని, అది అబద్ధం అని. ముందు చూపు అలాంటి అమ్మాయి కావాలి నాకు. లవ్కి కావాల్సిన ఇవి కాదే, కానీ కలిసి ఉండడానికి కావాల్సిన ఇవి మాత్రమే. అర్థమైందా? రే శివా, టెంపరేచర్లో సిచ్యువేషన్ మర్చిపోయావరా. గంగా, నువ్వేం కంగారు పడుకులే. నువ్వు ఇక్కడ ఒక అమ్మాయితో ఉంటున్నావని, రూమ్ షేర్ చేసుకుంటున్నావని మీ చెల్లితో చెప్పనులే. మీ చెల్లి కూడా మీ అమ్మతో చెప్పదు. కానీ నువ్వు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నావు. రూపం మీ అమ్మాయిలో ఉంది, అర్థం మా అమ్మాయిలో ఉంది. ముందు నువ్వు అది క్లారిటీ తెచ్చుకో. నన్ను బస్ స్టాండ్ దగ్గర దింపేసి, ఇంకా నువ్వు నన్ను లైఫ్ నుంచి దింపేసినట్టే. శివ అర్థం చేసుకుందిరా. ఏయ్, ఏంటో ఎక్కడ ఆపావు? మణికొండ గిదే సార్. మా అమ్మాయి అడ్రస్ ఇది కాదయ్యా. మా అమ్మాయి ఇంటి దగ్గర కదా నేను డ్రాప్ చేయమన్నది. చెప్పరా. అరే నేను తీసుకొస్తాను, నన్ను దెబ్బకరా రే. అరే ఒక్క నిమిషం ఆగు. అరే ఉండు, నేను మళ్ళీ కాల్ చేస్తే ఇక్కడ చిన్న గొడవ అవుతుంది. వస్తావా? హైదరాబాద్ ఆటో వాళ్ళంటే ఆషామాషగా ఉందేం సార్? అంకుల్ 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 ముందు నా పైసలు లాగేంటి సార్? అరే భయ్యా ఏమైంది? చూడన్నా, మణికొండ అని చెప్పి పొద్దు నుంచి గల్లి గల్లి తిప్పుతున్నాడు. ఏయ్, మా అమ్మాయి ఇంటి దగ్గర కదా నేను డ్రాప్ చేయమని చెప్పింది. ఏయ్, తోలు తీసేస్తాను. ఏయ్, ఎవడ్రా మధ్యలో? ఏయ్, నువ్వెవడరా డ్రాప్ చేయడానికి? అంకుల్ రోడ్డు మీద అందరూ మనల్ని చూస్తున్నారు అంకుల్. ఏ చూసే చూడండి, నాకేమైనా భయం అనుకున్నావా? నీకెందుకో? లగేజ్ మీ దగ్గర ఏయ్, తీసుకుంటాను. పక్కకెళ్ళ. నా లగేజ్ ముట్టుకుంటా? రండి అంకుల్ రండి. నేను డ్రాప్ ఏయ్, నువ్వెవడరా నన్ను డ్రాప్ చేయడానికి? అంకుల్ అంకుల్ కూల్. ఏయ్, ఏంటి కూల్ కూల్ కూల్? నువ్వేమైనా చుట్టమా పట్టవా నన్ను డ్రాప్ చేయడానికి? అంకుల్ ఒకసారి మీ పాకెట్ చెక్ చేసుకోండి. ఏముంటది? ఒకసారి చెక్ చేసుకోండి అంకుల్. మర్చిపోయాను అబ్బాయి. మంచినీళ్ళు నేను ఇస్తాను అంకుల్, నేను ఇస్తాను. తీసుకోండి. కూల్ అంకుల్, నేను డ్రాప్ చేస్తాను. చాలా మంచి వాళ్ళ ఉన్నావు అబ్బాయి. నేను మంచిగా కానీ కార్ ఎక్కండి, డ్రాప్ చేస్తాను. ఇటువంటి భలే వచ్చావయ్యా టైంకి, లేకపోతే ఆడికి అయిపోయింది. అవును, నాకు బీపీ ఉందా నీకెలా తెలుసయ్యా? మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది సార్. మా అమ్మాయి కూడా అంతే. కారు ఇదేనా? నాది కాదు సార్, నా ఫ్రెండ్. మా అమ్మాయికి ఆశ, ఇలాంటి పెద్ద కారు కొనాలి, అందరూ నన్ను ఎక్కించుకొని తిప్పాలి అని. కారులో మాత్రం భలే ఉందయ్యా, చల్లగా. మీరు కూడా సార్ చాలా చల్లగా ఉన్నారు. ఇలాంటి టైంలోనే ఒక టీ, ఒక సిగరెట్ తాగితే భలే ఉంటుందయ్యా. బీపీ ఉండి ఈ అలవాట్లు కూడా ఉన్నాయి సార్ మీకు? వాటి వల్లే కదా బాబు బీపీ వచ్చింది.
ఆప్తా సార్. అంకుల్ తీసుకోండి. పొగాకు పొగ, వెచ్చని సెగ. డే స్టార్ట్ అవడానికి ఇంతకన్నా ఏం కావాలయ్యా? అవును, నీకు సిగరెట్ అలవాటు లేదా? నాకు అలవాట్లేదు సార్, మీరు కానివ్వండి. అదేంటయ్యా, సిటీ అబ్బాయిలు అంటేనే సిగరెట్లు, మందు, అమ్మాయిలు, పబ్బులు, పార్టీలు, జల్సా. అంకుల్ 100లో 5% అలా ఉంటారు. 95% అలా ఏ అలవాటు లేకుండా కూడా ఉంటారు అంకుల్. అవును, నీ టైం ఏం వేస్ట్ చేయట్లేదు కదా? నాకు లేట్ అవుతుంది అంకుల్, నాది నైట్ షిఫ్ట్ అంకుల్. ఐఎమ్ ఫ్రీ నౌ. మా అమ్మాయిది మార్నింగ్ షిఫ్ట్. అవును, ఏ కంపెనీ అంకుల్? ఏదో ఉందబ్బా, నోరు తిరగదు. మణికొండ అన్నారు కదా, ఏ అపార్ట్మెంట్? బిఎంఆర్. అదేదో అంటదయ్యా, ఉందా అంకుల్, లేదా? బిఎంఆర్ బృందావనా? అదే. అంకుల్ ఏ ఫ్లోర్ అంకుల్? సెకండ్ ఫ్లోర్. అంకుల్ మీ అమ్మాయి పేరు? చిన్ని. నీకు తెలుసా? ఆ ఇయరే తెలుసు అంకుల్, అంకుల్ మీరు వచ్చినట్టు మీ అమ్మాయికి తెలీదా? తెలీదయ్యా, సర్ప్రైజ్. నేను కనిపించకపోతే మీకు పెద్ద సర్ప్రైజ్ ఉండేది. నేను డ్రాప్ చేస్తా అంకుల్, నాకు తెలుసు. ఆ ఏరియా తెలుసు. సెంటర్ ఫ్రెష్ తీసుకోవాలి. మా అమ్మాయికి నేను సిగరెట్ మానేసానని తెలుసు, కలుస్తానని తెలీదు. అందుకే క్యాష్ మెయింటైన్ చేస్తున్నాను. ఆన్లైన్ చేస్తే దానికి తెలిసిపోతుంది. డబ్బులు ఇచ్చి వస్తాను. సర్ప్రైజ్. నాకేంటి సర్ప్రైజుల మీద సర్ప్రైజులు తగులుతున్నాయి. ముందు అర్జెంటుగా ఓఎల్ఎక్స్ పాపకు మెసేజ్ చేయాలి. నీకో సర్ప్రైజ్ తెలిస్తే నువ్వు సర్ప్రైజ్ అవుతావు. 1 గంటలో మీ బాబు వస్తున్నాడు, చూసుకో. నీకే తెలుసు. మార్నింగ్ నుంచి ఆయనతోనే జర్నీ. నీ డీటెయిల్స్ పెట్టుకుని హైదరాబాద్ మొత్తం తిరిగేస్తున్నాడు. ఏం బాబు, వెళ్దామా? అంకుల్ అయిపోయింది. సార్, ఈ సడన్ ఎంట్రీ దేనికి సార్? చెప్పాను కదా బాబు, సర్ప్రైజ్ అని. ఓ సర్ప్రైజేనా లేదంటే మీ అమ్మాయి మీద ఏమన్నా చిన్న డౌట్ లాంటిది? చచ్చా, దాని మీద నాకెందుకు డౌట్ ఉంటుంది? మా అమ్మాయి బంగారం. చిన్నప్పటి నుంచి అన్నీ చెప్పి పెంచాను. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోకూడదు అని. ముఖ్యంగా సిటీ కుర్రోళ్ళతో, అంటే నువ్వు కాదులే, ఈ సిటీ కుర్రోళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ పెంచాను. ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది, ఒకటి అడగొచ్చా? అడుగు బాబు, పర్లేదు. ఒకవేళ మీ అమ్మాయి ఎవరినన్నా లవ్ చేస్తూ వాళ్ళతో కలిసి ఉంటుంటే, అసలు ఉంటుంటే పీక మీద అడుగేసి తొక్కేస్తాను. ఏంటి సార్? పీక మీద కాలేసి తొక్కేస్తాను. పీక మీద కాలేసి తొక్కేస్తారు? తొక్కేస్తాం సార్, తొక్కేస్తానే వస్తున్నాం. ఎడ్యుకేషన్ దగ్గర తొక్కేస్తున్నాం, జాబ్ విషయంలో తొక్కేస్తున్నాం. తనకు నచ్చిన ప్లేస్కి వెళ్ళడానికి కూడా మనం ఆపుతున్నాం కదా సార్. జస్ట్ మీ అమ్మాయి ప్రేమిస్తుందని చెప్తే పీక మీద అడిగేసి తొక్కేస్తారు. ఇందాకడ మీకు బీపీ ఎక్కువైపోయి ఒక రాక్షసులా కనిపించారు సార్. ఇది సార్ అసలైన రాక్షసత్వం అంటే. సార్, రామాయణం అంటే రాముడు ఎందుకు గుర్తొస్తాడు సార్ అందరికి? పరశురాముడి విలుని ఎడమ చేత్తో పక్కగా నెట్టిన సీతమ్మ వారు ఎందుకు గుర్తురాదు సార్? మహాభారతం అంటే శ్రీకృష్ణుడి బాధ ఒకటేనా సార్? శ్రీకృష్ణుడికి దూరంగా ఉన్న సత్యభామది కాదా? మారట్లే. యుగాలు మారినా మన మగాలు అస్సలు మారట్లేదు సార్. ఆడదంటే అంత చులకనా సార్? సారీ సార్, ఇందాడేదో అన్నారు, అది చెప్పించాను, ఇది చెప్పించాను అని. మా అమ్మ కూడా నాకు కొన్ని మంచి విషయాలు చెప్పించింది సార్. సార్, నడక నేర్పించిన మీరే పరిగెడుతుంటే ఆపేస్తారు సార్.
మహా అయితే ఏమవుతుంది సార్, పడిపోద్ది. మీరు లేరా సార్ పట్టుకోవడానికి? పట్టుకోరా సార్, పట్టుకోరా సార్. హాయ్ తల్లి, ఎలా ఉన్నావు? ఏంటి నాన్న సడన్ గా వచ్చేసారు? సర్ప్రైజ్. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ నాన్న. ఇల్లు బాగా పెట్టుకున్నావమ్మా. సరే నాన్న కూర్చోండి, టీ తీసుకొస్తాను. టీ చాలా బాగుందమ్మా. కొత్తగా చెప్తున్నాడేంటి? ఇప్పుడు తాగేది కదా. అవును, ఫుడ్ నువ్వే వండుకుంటున్నావా, బయట నుంచి తెప్పించుకుంటున్నావా? నాన్న వంట అంతా నేనే చేసుకుంటున్నాను. అండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఆఫీస్కి తీసుకెళ్తున్నాను. డోంట్ వరీ. నాన్న కాల్చావు కదా నాన్న. నాన్న ఒకటి చెప్పు. నా మీద ఒట్టు. నా మీదే అంటే కాల్చో. అంటే రాత్రంతా జర్నీలో ఉదయాన్నే ఒక్క సిగరెట్టే, అది కూడా పూర్తిగా తాగలేదు. నాన్న సర్జన్ అప్పుడు డాక్టర్ మీకు చెప్పారు కదా, సిగరెట్స్ మీ హెల్త్కి మంచిది కాదు అని. మీకు కాదు, మాకు కూడా మంచిది కాదు. నాకంటూ ఉన్నది మీరే కదా నాన్న. ప్లీజ్ తాగొద్దు నాన్న. అలాగేనమ్మా, ఇక తాగను. నిజంగా? నిజంగా కాల్చనని చెప్తున్నాను కదా. సరే నాన్న. నీకొకటి చెప్పాలరా. నాకు అర్థమైంది. మీరు సడన్ గా హైదరాబాద్కి వచ్చారంటే అంతే. పెళ్లి చూపులు కదా, ఇప్పుడు అంతా వదిలేసి మానేసి ఊరికి వచ్చేయాలి, అంతే కదా నాన్న? అలాంటిదేం కాదు. నీకే ఉద్యోగం చేయాలనిపిస్తే ఆ ఉద్యోగం చేయి. నువ్వేదో చెప్తూ ఉంటావు కదా, జీవితంలో ఏదో సాధించాలి అని, అది సాధించు. మీరు అంతే అంటారు, మళ్ళీ పెళ్లి చూపులు అంటారు. లేదమ్మా, సొంతంగా నీ కాళ్ళ మీద నిలబడాలంటే నీకిష్టం కదా, చేసుకోరా, హాయిగా చేసుకో. నాన్న ఇది మీరేనా? ఈరోజు ఒక అబ్బాయిని కలిశానురా. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసింది ఆ అబ్బాయే. చాలా మంచోడు, చాలా అంటే చాలా మంచోడు. నా ఆలోచన మార్చేశాడురా. ఆడపిల్లలంటే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాలి, ఇంట్లో వంట చెయ్యాలి, పనులు చెయ్యాలి, ఈ మైండ్ సెట్ ఉంది చూడు. ఇలాంటి నా ఆలోచనని మార్చేశాడు. అయినా అబ్బాయిలే చేయాలా ఏంటి ఉద్యోగాలు? మీరు చేయకూడదా? చేస్తే తప్పేంటి? అయినా తప్పు మీది కాదురా, అలా ఆలోచించే తండ్రులది. మాలాంటి తండ్రులదిరా. నేను మారాను. నీకు నచ్చినట్టుండి తల్లి. ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మకు మాట చెప్పిందట, అది నాకు చెప్పాడు. బతకడం నేర్చుకో. ఎందుకంటే ఈ సొసైటీ నువ్వెంత మంచోడైనా సరే నిన్ను బతకనే. నవ్వడం నేర్చుకో. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను ఎప్పుడు ఏడిపించడానికి రెడీగా ఉంటారు. నిలబడడం నేర్చుకో. నువ్వు నిలబడ్డా సరే ఎప్పుడు తొక్కడానికి రెడీగా ఉంటారు. గెలవడం నేర్చుకో. ఓటమి ఎప్పుడు నేను గెలిపిస్తానే ఉంటది. నా చేత్తో నీకు ఇష్టమైన పప్పులు చేసి పెడతాను. సరే నాన్న. సచ్ ఎ గుడ్ గాయ్. వాడు ఎలా ఉంటాడో తెలియదు కానీ వాడు ఎలా ఉంటాడో కనిపిస్తున్నాడు. అనుకున్నా ఏ ఫ్లోర్ లో కనిపించేది ఏంటి అనుకున్నా. సార్ ఈ ఫ్లోర్ లో కనిపించారా? ఇప్పుడు ఏంటి తెలుసు మామూలేగా. పైకి వెళ్ళి మరి కిందకి వెళ్తారు కదా. రండి సార్, లోపలికి రండి. ఓ మై గాడ్, ఏమైంది? ఏం నొక్కావు? నేనే నొక్కాను. నువ్వేదో చేసావు. మెంటల్, నేనేం చేయలేదు. లిఫ్ట్ ఆగింది అంతే. ఇప్పుడు ఎలా? నన్ను అడుగుతావేంటి? నేను లిఫ్ట్ మెకానిక్, నాకేం తెలుసు. వెయిట్. డోంట్ క్రై.
పడుకోవాలి చాలా కూల్ కూల్ పరు కూల్ అడకు కూల్. ఏ నేను చేశాను అనుకుంటా, ఎందుకు అరుస్తున్నావు? కూల్ 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 పరు కూల్. రిలాక్స్. చిన్నపిల్లలా ఏడుస్తున్నారంటే బాబు. ఉక్కబోస్తుంది, షర్టు తీస్తున్నా, కావాలంటే నువ్వు తీసుకో. నేను తీసుకోను, నాకు వద్దు. సౌ సౌ ఎందుకంత కంగారు పడుతున్నావు? మహా అయితే ఏమవుతుంది, పోతాం, అంతే కదా. అంతేనా? అంతే. నాకు చాలా ఆశలు ఉన్నాయి, చాలా కళలు ఉన్నాయి. నాకు మరి కళ్ళు అసలు నేను ఒక్కదానికే ఉన్నాయి. మరి నేను చాలా చేయాలి. మా నాన్నకి పెద్ద బిల్డింగ్ కొనాలి, నాన్నని కారు తిప్పాలి, ఫ్లైట్ జర్నీ చేపించాలి, నేను చాలా తిరగాలి. సరే ఏముంది, ఇప్పుడు లిఫ్ట్లో లేవు, రోడ్డు దాడుతున్నావు, అప్పుడు పోతావు, ఏం చేస్తావు? సరే ఇప్పుడు లిఫ్ట్లో లేము, ఏ బిల్డింగ్ నుంచి కాల్ జారి కింద పడతావు, అప్పుడేం చేస్తావు? సరే ఇప్పుడు లిఫ్ట్లో లేమనుకున్నావు, నువ్వు అంటావు కదా ట్రై చేయకు, పన్ను 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 అని, ఎవడో ఒకటి చంపేస్తాడు, ఏం చేస్తావు? అసలు ఏం చేస్తావు చెప్పు. ఇది మరీ ఎక్కువ భయపడిపోతుంది, కొంచెం టాపిక్ యాడ్ చేయాలి. పారు, నువ్వు చాలా టఫ్ కదా, ఎవరు ట్రై చేయట్లేదంటే నేను ఇంత పెద్ద ఆఫీస్లో. నువ్వు ట్రై చేస్తున్నావుగా. దీనమ్మా, ఎంత భయంలో కూడా దీనికి టాపిక్ గుర్తుందిరా. ఏమైంది నీ గంగా? వెళ్ళిపోయింది. ఓ మర్చిపోయా, నీకు చెప్పలేదు కదా, తనకి నాకు సెట్ కాదు. నీకు నాకు సెట్ అయితే నీ ఆప్షన్ కదా. నువ్వు బాగుంటావు, చాలా అందంగా ఉంటావు, నాకు నచ్చినట్టు ఉంటావు, కానీ నేను ట్రై చేయలేదు. లేదు చేస్తున్నావు. నేను ఎంత వద్దన్నా నువ్వు నా వెంట పడుతూనే ఉన్నావు, నాకు తెలుసు. నువ్వు మంచివాడివి కాదు, ఇదంతా నీ పనేగా. ముందు లిఫ్ట్ సంగతి చూడు. నేను లిఫ్ట్ మెకానిక్ మరి మొత్తం నేను చేశాను అనుకున్నావా? సాఫ్ట్వేర్ నమ్మా. ఫోన్ చూస్తా నీ కోసం, ఎవరికన్నా ఫోన్ చేద్దాం, సిగ్నల్స్ ఉంటే. లేవుగా సిగ్నల్స్, లేవుగా. నీ బ్యాడ్ లక్ పాపా. చూద్దాం సిగ్నల్స్ వస్తాయేమో. పోయింది, లైట్ కూడా పోయింది. కంగారు పడకు, లిఫ్ట్ వస్తుంది. వాళ్ళు వర్క్ చేస్తుంటారు, లిఫ్ట్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంది, వాళ్ళు వర్క్ చేస్తుంటారు, కంగారు పడకు. అరే కూల్ పరు కూల్. నీకు నోట్లో మంచి మాటలు రావేంట నీకు? కూల్ 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 కూల్. సి లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. ఏ ఆగాగు, రే పరిగెత్తుకే, లిఫ్ట్ అయిపోద్ది మళ్ళీ. కంగారు 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 కంగారు. నేను కలుస్తా ఉంటే మళ్ళీ పోయి కలుస్తాను ఉంటున్నా, అందుకే ఈసారి అసలు కలవకూడదు అనుకుంటా. ఇది అంతా నీ ప్లాన్ కాదు కదా? సినిమాలవి చూసి ఏమైనా పో, అర్జెంట్గా పోయి నుంచి. ఇది దీని జెంజీ థాట్స్. మేడం
ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎక్స్పెరిమెంట్లు చేయడానికి వచ్చేస్తారు. ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి ఇమీడియట్గా. ఎలా? ఇన్న జాబ్ పీకిస్తుంది. హే బడి, ఫైన్ బడి, హౌ ఆర్ యు? ఎక్కడున్నావు? ఆఫీస్లోనే ఉన్నావా? ఓకే ఓకే, ఏం లేదు, వస్తున్నావా? యా ఐ అండర్స్టాండ్. బగ్గేగా చిన్నదే అయిపోతుంది. షూర్. థ్యాంక్ యూ. నీ టైం బాగుంది. వాడు పైన ఉన్నాడు, వస్తున్నాడు. వాడికి ఇచ్చేయడం చాలా ఈజీ. నువ్వు వాడిని డిస్టర్బ్ చేయకుండా జస్ట్ పక్కనే ఈజీగా కూర్చో. వీడా? వీడి గురించి మేడం మీరు ఎంత పెద్ద పిడుగు ఇచ్చారు. కూరలో కరివేపాకు కూడా ఈ జనరేషన్ లో వాల్యూ ఇస్తున్నారు. ఈవిడేంటి మేడం చెట్టు నుంచి రాలిపడ్డ ఆకులా తీసి పడేస్తుంది. నా వల్ల కాదు, నేను వెళ్తున్నా. హలో హలో, ఆ, నువ్వు అలా ఎటకారంగా అనేసి వెళ్ళిపోతే నేను ఈ పిల్లని ఆఫీస్ నుంచి పర్మనెంట్గా తీసేయాల్సి వస్తుంది. కొంచెం కారం మాటలు తగ్గిస్తే చేద్దాం. మీకోసం చేస్తా మేడం, నేను చూసుకుంటాను. బడి కూసో. అవును, నీది ఢిల్లీ అన్నావు కదా, ఎక్కడ? ఎందుకు? నాకెందుక మేడం? లాక్స్ ఎక్కడో నేను చూపించమంటే చూపించట్లేదు. పారు, కోఆపరేట్ చేయి. విన్నావు కదా, కోఆపరేట్ చేయమన్నారు. చెయ్యి, కోఆపరేట్ చెయ్యి. మయూర్ విహార్. మంచి రిచ్ ఏరియానే. కానీ మేము కొంచెం పూర్. అబ్బో, ఎంత ఉందేంటి ఆస్తి వెనకమాల? ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం. బతకడానికి అవి చాలు మేడం. అన్నయ్య లేడు. చెల్లి లేదు. అక్క లేదు. కనీసం తమ్ముడైన ఉన్నాడా? నువ్వు బాగా ఫిక్షన్ వచ్చినట్లేదు, మ్యాచ్ ఫిక్సింగ్ వచ్చినట్టుంది. మేడం తమ్ముడున్నారు, ఇంటర్ ఫస్ట్ చదువుకుంటున్నాడు. 60 years old. ప్లీజ్ దయచేసి ఇది ఫిక్స్ చేయి. అవును, ఇందాక ఏదో అన్నావే, కలిస్తే కలవకూడదు, కలుద్దామని. లిఫ్ట్ లో కలుద్దాం, ఆఫీస్ లో కలుద్దాం, కేఫ్ లో కలుద్దాం, ఎక్కడ పడితే అక్కడ కలుద్దాం. ప్లీజ్ ఇది ఫిక్స్ చేయి. అయినా ఈ బగ్గులు సాఫ్ట్వేర్లు నీకు సెట్ అయినట్లేవు. మహాలక్ష్మిలా ఉన్నావు. మంచిగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చుగా. లేదు, ముందు నేను సెటిల్ అయిపోయాక అప్పుడు పెళ్లి చేసుకుంటా. లేదు లేదు, కష్టం, చేసుకోవాల్సిందే. ఎందుకు? బగ్ ఫిక్స్ అవట్లా. నీ గురించి దురందర్లాగా బీటపిస్తే నువ్వు ఇక్కడ అంతర్భాగ్యం ఆడుతున్నావు. అవట్లా, లేదు ఫిక్స్ అవట్లా. శాలరీ క్రెడిట్ అయిందా? మంత్ ఎండ్ కదా, రాదులే. ఆఫ్టర్ 45 days రెడీ ఫర్ టర్మినేషన్. ప్లీజ్ డూ ఇట్ నౌ. లే, కష్టం, ప్లీజ్ లేదు ఫిక్స్ అవట్లే. ట్రై చేయొచ్చు కదా ఒక్కసారి. మ్యామ్ ప్లీజ్, ఇంకొకసారి అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయొచ్చు కదా. లాస్ట్ ట్రై చేయండి. లాస్ట్ వన్ మోర్ టైం. ఇట్ విల్ సార్టెడ్ నౌ. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి. వాట్ హ్యాపెండ్? ఇస్ ఇట్ ఇట్స్ ఫిక్స్డ్? గాట్ ఫిక్స్డ్. అది చెప్తున్నాను మేడం, మీరు కూడా No. చెప్పండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. yaar. It's not just a job. It's not my career, my life. Check it. I'm telling you. Let's Check. just. It's got fixed. Check the pipeline. All okay, ma'am. Happy? Yeah? థ్యాంక్ యూ. My pleasure. So please check the pipeline. Okay? అవును, కలుద్దాం అన్నావు కదా. కలుద్దాం కలుద్దాం కలుద్దాం. సిగ్నల్స్ కూడా లేదు. ఇప్పుడు ఎలా? ఏంటి ఎక్కడుంది? హలో, లిఫ్ట్ పాప, లిఫ్ట్ కావాలా? నా స్కూటీ నువ్వు కదా పార్క్ చేసావు? నేనా? అవును, నా స్కూటీ పార్క్ చేసి ఇలా లిఫ్ట్ ఇవ్వడానికి వచ్చినావు. సి అమ్మాయివి, ఆగున్నావని లిఫ్ట్ ఇద్దామని బండి ఆపా. అక్కడ లిఫ్ట్ పోతే నన్ను అంటావు, ఇక్కడ లిఫ్ట్ ఇద్దామన్నా సరే నన్ను అంటావు. నువ్వే కదా చేస్తున్నావు. సి ఈ ఏరియాలో ఆటోలు కూడా ఉండవు. 12, 1 గంట, 2, 3, 4 అయినా సరే ఇక్కడే పడి సాగు. నేను వెళ్తున్నా. ఏ ఆగు. ఏంటి? నేను వస్తా గానీ కండిషన్ సప్లై. ఏంటో చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పీడ్ బ్రేకర్స్ పైన
ఫాస్ట్గా పోకూడదు, పోకూడదు. మెల్లగా పోయాలి. ఎనీవేస్ నా బ్యాగ్ మధ్యలో ఉంటుంది. అండ్ ఎస్, నాతో ఇలాంటి అలవాట్స్ పెట్టుకోకూడదు. నువ్వు సినిమాలు బాగా చూస్తావు కదా? రొమాంటిక్ సినిమాస్ నువ్వు చూడవా? నేను ఓన్లీ థ్రిల్లర్స్. ఓకే మంగమ్మ, పెట్టుకో బ్యాగ్. పెట్టుకున్నా. ఏ మెల్లగా వెళ్ళు. ఇంకా మెల్లగానా? నీకేమైంది? ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. ఇది కూడా నీ ప్లానే కదా? పెట్రోల్ అయిపోతే ప్లాన్ ఏంటే బాబు? నాకు తెలుసు నువ్వే చేసావని. ఒసేయ్ నేనేం చేశాను? అసలుతో మాట్లాడడం వేస్ట్. ఓయ్ ఓయ్ ఏ పోరా. చెప్పరు పాలు బుందిగా నీ కొందరు నా కొడక. ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తరా, ఫోన్ ఎత్తు. హలో హలో, రే బాలు, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా 99 రూపాయలు 111 రూపాయలు పెట్రోల్ కొట్టించదని. ఏమైందిరా? పరువు ఎక్కడ పోయింది? రే పరువు కాదురా, పరువు పోయిందిరా. పోతే మంట అయిపోయింది రోడ్డు మీద. ఆగిపోతే ఏముంది, చూసుకుంటే ఇంటికి వచ్చాయి. రే 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 ఇంటికి వచ్చాక నీ పని చెప్తా. రేవట్ వస్తా నాకు కొడతాను. అమ్మో ఇదేంటి ఎంత బరువు ఉంది. ఛే. ఈడొకడు ప్రతి పని నాకే చెప్తాడు. నెల జీతం తీసుకోవాలి వీడి దగ్గర. ఈ ఫ్రాడ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ల్యాప్టాప్ తీసుకున్నారా బాబు? ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, నువ్వు పెట్టే నేను వస్తున్నా. ముందు ఆ జగన్ 99 రూపాయలు పెట్రోల్ కొట్టింది. వాచ్మెన్ అడుగుతా. అన్నా ఇంతగా ఫ్రాడ్ గాడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు? వాడికి అసలు ఇక్కడ ఏం పని? ఏ ఫ్రాడ్ గాడమ్మా? ఎవడి గురించి మాట్లాడుతున్నావు? అదే అన్న, ఇందాక బండి మీద వెళ్ళారు బ్యాగ్ వేసుకొని. ఏ బండి, ఏ బ్యాగు, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇప్పుడే కదా మీ దగ్గర మాట్లాడి వెళ్ళాడు. ఏంటి బాలువా? బాలు 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 వాడే. బాలు నీ రూమ్మేట్ ఫ్రెండే కదమ్మా. నా రూమ్మేట్ ఫ్రెండా? శివ ఉన్నాడు కదమ్మా, నీ రూమ్మేట్ శివ. శివ అవును, శివ నా రూమ్మేటా? చిన్న కదా రూమ్మేట్ అన్నా. చిన్న శివ ఇద్దరు ఒకరే కదమ్మా. చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఒక్క నిమిషం అన్నా. ఇతనే కదా శివ? అతనేనమ్మా శివ. చిన్న దేవుడా, అతనే శివ, అతనే చిన్న. నా రూమ్మేట్ ఇతనేనా? అతనేనమ్మా, అతనే అతనే. నేను ఇప్పటి వరకు రూమ్ షేర్ చేసుకుంది శివతోనే. నన్ను ఇష్టపడుతున్నా శివ, నేను ఇష్టపడుతున్నా చిన్న. ఇద్దరు ఒక్కడేనా? వీడే కదా వాడు. ఒక్క అమ్మాయి నిన్ను ప్రేమిస్తే ఎంత అన్యాయం చేస్తావా? నీకు కొంచెమైనా బుర్ర లేదా? యు స్టూపిడ్ ఫెలో, నాన్సెన్స్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ట్రై చేయకు, నేను చాలా టఫ్ అమ్మా. నాకు తెలుసు ట్రై చేస్తున్నావు అని. నేను అసలు పడు, చాలా టఫ్. మణికొండ రైట్ హ్యాండ్ అయితే నీ బాయ్ ఫ్రెండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చాడక్క. రేపా రేపా వీడా? వర్క్ ఫిక్షన్ వచ్చట్లేదు, మ్యాచ్ ఫిక్సింగ్ వచ్చట్లేదు. మేడం ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పిందట. సార్ రామాయణం అంటే రాముడు ఎందుకు గుర్తొస్తాడు సార్ అందరికి?
పరశురాముడి విల్లుని ఎడమ చేత్తో పక్కగా నెట్టిన సీతమ్మ వారు ఎందుకు గుర్తురాదు సార్? ఎందుకంత లేట్? నువ్వేంటి స్కూల్ టీచర్లు అడుగుతున్నావు? ఏమీ లేదు, మీ ఆఫీస్కి టైం అయిపోతుంది కదా. మారుద్ది, కొన్నిసార్లు టైం మారుద్ది, టైమింగ్ కూడా మారుద్ది. ఓకే సరే రండి. నువ్వేంటి రండి బంతి సార్. భోజనాన్ని పిలుస్తున్నావు? తప్పే. నీ ఫ్లోర్ వచ్చింది, నువ్వు వెళ్ళు. లేదు, నేను పైకి వెళ్ళి కిందకి వస్తాను. ఏంటిది కొత్తగా బిహేవ్ చేస్తుంది? చాలా జాగ్రత్తగా ఉండాలి. సే వెళ్ళవే బాబు పైకి. అమ్మయ్యా లిఫ్ట్ వచ్చింది. బాయ్. బాయా మో. వర్క్ ఫిక్స్ అయింది. స్టార్ట్ చేయి పర్ఫార్మెన్స్. మేడం మేడం పాస్వర్డ్ ఏంటి? హలో పాస్వర్డ్ ప్లీజ్. పాస్వర్డ్ చెప్పు, అలా చూస్తావేంటి? హే మొద్దు పాస్వర్డ్ ప్లీజ్. 4563. నువ్వు ఇలా బక్స్ రేస్ చేసుకుంటూ వెళ్ళావంటే వాళ్ళని శాలరీ అలా డిక్రిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. నువ్వున్నావుగా ఇదంతా క్లియర్ చేయడానికి. నీ శాలరీ ఇస్తావా? తీసుకో. అసలు నీకు జాబ్ ఎలా వచ్చింది? ఇంటర్వ్యూకి వెళ్తే వచ్చింది. మాకు అడుక్కుంటూ వచ్చిందా? యా ఇట్స్ గాట్ ఫిక్స్డ్. ఏంటి అప్పుడే? అప్పుడే అయిపోవడం ఏంటి? పొద్దున్న వరకు చేయమంటావేంటి? ఇంకొంచెం చూసి చెప్పు కదా. ఏం చేయాలి? ఇట్స్ గాట్ ఫిక్స్డ్, ప్లీజ్ డూ టెస్టింగ్. నువ్వు అలాగే ఉంటావు, చూడు సరిగా. మేడం ఈ పిచ్చి దానికి అర్థం కావట్లా. బగ్ ఫిక్స్ అయింది, టెస్టింగ్ చేయమంటే చేయట్లా. వర్క్ ఫ్లో చెక్ చేయి. ఓకే, అదర్వైజ్ ఐ కంప్లైంట్ టు మ్యామ్. ఓకే, చెక్ ద వర్క్ ఫ్లో. చూడు, దిక్కులు చూడుకు. నన్ను కాదు, వర్క్ ఫ్లోని చూడు. వర్క్ ఫ్లో. సరే శివ. నీకు పిచ్చెక్కేసింది, డౌటే లేదు. పారు. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. హాయ్, నీ గురించి వెయిట్ చేస్తున్నా. అంతొద్దమ్మా, ఇది చాలు. ఓకే, ఇది చాలు. మీరు ఇంకా రాలేదు. మేడంకి చెప్పి చాలాసేపు అయింది. మళ్ళీ నువ్వేనా తింగర పిల్ల? నవ్వుతావేంటి? బగ్రేజ్ అయితే చిన్న టెన్షన్ శివ. టెన్షన్? నిజం. నువ్వెప్పుడు టెన్షన్లో ఉంటావు. ఇదే ఇష్యూ నీకు ఎందుకు వస్తుంది ఎవ్రీ టైం? నాకేం తెలుసు, నాకేం తెలియదు. ఐ థింక్ సంథింగ్ ఇస్ ఫిషింగ్. ఫిష్ నో, ఐ యామ్ వెజిటేరియన్. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈటింగ్ ఫిషింగ్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ యువర్ డూయింగ్ ఫిషింగ్. ఓ, నేను అలాంటివి ఏం చేయట్లేదు. ఓకే, ఫిక్స్డ్. మేడం ఇట్స్ గాట్ ఫిక్స్డ్. అప్పుడే ఏంటి? అరే స్మాల్ బ్యాగ్ ఎంత ఫిక్స్ చేస్తా? ఏదో కొంచెం సేపు. చూపా పని చూసుకో.
చెక్ ద పైప్ లైన్. ఈ తింగర్ దానికి ఎక్స్ట్రా ఎక్కువైపోతుంది రోజు రోజుకి. పారు, ఎస్ మేడం. వర్క్ స్టార్ట్ చేసావా? ఎస్ మ్యామ్, ఐమ్ వర్కింగ్. ఓ నువ్వేంటి ఇంత బాగా రెడీ అయ్యే రోజు? హలో, నేను అందంగానే ఉంటాను కానీ రెడీ అవును అంతే. రెడీ అవ్వ మరి, బాగున్నావు. నీకు నచ్చిందా? అయితే రోజు ఎట్లానే వేసుకోవాలా? బాగుంది. సరిగ్గా పెట్టుకో క్యాప్. సరిగానే తిన్నావా? ఏ పెడతావా? వద్దొద్దులే. నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. నా కమ్మల్ బాగున్నాయి. నా అంతా టీ-షర్ట్, బాగుంది. నా జీన్స్, అన్ని బాగున్నాయి బాబు. నా బ్రేస్లెట్ కూడా బాగుంది. నా రింగ్. ఓ ఓ ఓ ఇదేంటి చంద్రముఖిలో జ్యోతికలా బిహేవ్ చేస్తుంది? శివ, చెప్పు 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 చెప్పు. నేను ఎలా ఉన్నాను? నువ్వు కూడా బాగున్నావు తల్లి. సరే నా ఫ్లోర్ వచ్చింది, నేను వెళ్తున్నా. సరేనా? బాయ్. సరే బాయ్. మో బగ్ రాదన్నా? నువ్వే అది చేస్తున్నావు. నేను చేస్తా. నా జాబ్ ఇది, నా కెరియర్ ఇది, నా లైఫ్ ఇది. ఏంటి బగ్స్ ఫైల్ చేయడం? నాకు తెలిసి నువ్వు చేస్తున్నావు కదా, నీకు నేను ఇష్టం అందుకే కావాలని చేస్తున్నావు, రోజు చేస్తున్నావు కదా. బాగుంది బాగుంది. నీకు నిన్న చెప్పా, మొన్న చెప్పా, ముందర కూడా చెప్పా, మీరు బాగుంటారు మేడం, మీరు చాలా బాగుంటారు. బట్ నాకు ఆ ఫీలింగ్ లేనే లేదు. ఓకే, రాదు కూడా. జస్ట్ స్మాల్ చేంజెస్, ఐ విల్ ఫిక్స్ ఇట్. ఓకేనా? ఫిక్స్ అయిపోద్ది. యా, చెక్ ఇట్. సింపుల్. కాదు, చూడు. ఏదో చేస్తుంది. ఐ విల్ ఫైండ్ ఇట్. ఎలా చెప్పలే అబ్బాయికి? ఎంతలో వెంట పడుతున్నా? కొంప తీసి వాడి మనసులో వీరమే ఉందా? అడిగేద్దాం. రేపు అడిగేద్దాం. రేపు కోసం బొక్క పెట్టేద్దాం. పారు, ఎస్ మేడం. ఆర్ యు వర్కింగ్ ఆర్ నాట్? ఎస్ మేడం, ఐమ్ డూయింగ్. చేస్తున్నాను. ఇది ఒక్కటి. రే బోలు, రే బాలుగ్యా, నీకెన్నిసార్లు చెప్పాను రా 99 రూపాయలు, 111 రూపాయలు 222 కొట్టించొద్దని. బండి అయిపోయింది రోడ్డు మీద నిర్దాక్షిణంగా. ఊరే బాలుగ్యా, ఏడిపించేస్తున్నారు నన్ను. లిఫ్ట్ కావాలా? లిఫ్ట్ నువ్వు? నేనే. నాకు? అవును. లిఫ్ట్. ఎస్. శివా, బాగా చూసుకో శివ. ఏరియాలో ఆటోస్ ఉండదు, క్యాబ్ ఉండదు, సిగ్నల్స్ అస్సలు ఉండదు. ఇలా అయితే పొద్దున్న ఇంటికి వెళ్తావు. నీ ఇష్టం ఇంకా. సరే పద, నా డైలాగులు నాకేస్తున్నావు కదా. అంతేగా. హలో, డ్రైవింగ్ వచ్చా? వచ్చు. లైసెన్స్ ఉందా? లేదు. జాగ్రత్తగా డ్రైవ్ చేయి. మా అమ్మకి నేను ఒక్కనే మంచి కొడుకుని. పద పద. హే పద. హే వెళ్తున్నా. వాడిది ఇది ఫ్లోర్ కదా. ఆఫీస్ ఇటువైపా? ఇటు అవునులే. అసలు అరే నాకు ఈవినింగ్ ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఎర్లీగా వస్తా. అరే ఒక్క నిమిషం ఉండు. ఎక్కడ ఉండొచ్చు? ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ ఫ్లోర్ చూద్దామని వచ్చాను. అంతే శివ. నా వర్క్ స్టేషన్, నా క్యాబిన్ చూద్దు కదా. నేనెందుక? చూడు నా వర్క్ స్టేషన్. నీది ఎలాగో ప్లే స్టేషన్ కదా, రోజు ఆడుకుంటుంటావు కదా, వచ్చి ఫిక్స్ చేయాలి కదా నేను. అలాగే మా హెచ్ఆర్ కూడా చూద్దు కానీ నీలా తింగరదారులు ఉండద్దా. నువ్వే వస్తావుగా. నేనెందుకు? అంటే నేనేమైనా తింగ పెంచేసాను అనుకో,
నువ్వు ఫిక్స్ చేస్తావుగా. అమ్మ తల్లి, నువ్వు మళ్ళీ తింగర పని చేసి మీ మేనేజర్ నాకు కాల్ చేసి బగ్స్ ఫిక్స్ చేయమని నాకు టైం లేదు, ఓకేనా? వెళ్ళు. అమ్మ తల్లి ప్లీజ్ ఏ తింగర పని చేయకు. సరే తింగర దానా. వస్తావు, నువ్వే వస్తావు. వదలను, అసలు వదలనుగా. ఏదో చేస్తుంది ఇది. ఇదంతా కాదు కానీ ఓ పని చేస్తా. ఏంటి? వర్క్ స్టేషన్ ని కింద ఫ్లోర్ చేంజ్ చేపిస్తా. ఐడియా బాగుంది, చాలా బాగుంది. నీ ఐడియాలేమో కానీ నాకు తోలు తెచ్చేస్తాను. మార్నింగే కదా లిఫ్ట్ దగ్గర అంతా చెప్పాను, నాకు ఈరోజు వర్క్ ఉంది బగ్స్ పెట్టకు అని. నేను ఏదైతే పంచాయతీ పెట్టద్దన్నానో అదే పెట్టారు కదే. నేనేం చేశాను? నాకేం తెలుసు బగ్ వస్తుంది అని. నేను ఏమి చేసినాను నాకు ఏమీ తెలీదు కాదు. బగ్గు పెట్టున్నావు నువ్వు. నువ్వు నీ లాంగ్వేజ్. శివ, నీకు నాకు నీకు గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారేమో అని. అస్సలు లేరు, అసలు ముందు టైం లేదు. మరి నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా? ఉన్నారు. సౌందర్య, అనుష్క, రమ్యకృష్ణ. వీళ్ళు కాదు, అంటే లవ్ లాంటివి. మా అమ్మ అంటే మమ్మీ తప్ప ఎవరైనా స్కూల్లో, కాలేజ్లో, ఆఫీస్లో అలా ఎవరైనా? దగ్గరికి రా. మా రూమ్మేట్. ఏంటి, నువ్వు అమ్మాయితో ఉంటున్నావా? అమ్మాయితో కాదు, ఆ అమ్మాయి నేను ఉంటున్నాం, ఓకే? నీ ఫ్రెండ్కి తెలుసా? నా ఫ్రెండ్కి తెలుసా? అసలు నీ పేరెంట్స్కి తెలుసా? ఎవరికి తెలీదు. ఈవెన్ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కూడా నాకు కూడా తెలియదు. మరి అమ్మాయి ఎలా ఉంటుందో తెలియకుండా అమ్మాయి మీద లవ్వా? తెలియాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ తెలుస్తుంది. మరి తనకి చెప్పొచ్చు కదా? చెప్పచ్చు కదా. చెప్పను. ఎందుకు? లైఫ్, కెరియర్ నువ్వు చెప్పావు కదా. ఇది కూడా అంతే. మాకుండవా కోరికలు? ఇది అంతే. లైఫ్, కెరియర్, దట్స్ ఇంపార్టెంట్ దెన్ లవ్, ఓకే? ఇట్స్ ఫర్ యూ ఆల్సో. ఫోకస్ ఆన్ కెరియర్, గో విత్ ద ఫ్లో. చూద్దాం టైం, ఓకే? సో నువ్వు కూడా బగ్ ఫిక్స్ అయింది. యూ ఆల్సో గో విత్ ద ఫ్లో, ఓకే? నీ టైం కూడా బాగుంటుంది. పారు. శివకి నేను ఇష్టం. శివకి నేను చాలా ఇష్టం. శివయ్య, నువ్వే అంతా చేసావు. అంటే వాడికి నేను ఇష్టం. అంటే నేను వాడిని ఇష్టపడుతుంటే వాడిని నడిచిపడుతున్నాడు. yes పారు. yes. ఆడుకుంటున్నావు నువ్వు? నేను కూడా వాడుతూ ఇప్పటిదాకా ఆడుకున్నా, కానీ ఇంకా చెప్పాల్సిన టైం వచ్చింది. రేపే చెప్పేద్దాం. శివ చిన్న చెప్పేద్దాం పక్కా చెప్పేద్దాం. హాయ్. నువ్వే అన్నావుగా.
నేను ఇంక లొకేషన్ పంపిస్తాను. శివా, ఆ? ఇదేంటి ఇక్కడ ఉంది? పారు, అయ్యా శివయ్య, ఏం ప్లాన్ చేసావయ్యా? అది వచ్చే టైంకి ఇది వస్తుంది. ఇలా స్లో మోషన్ బాగా ఇబ్బందిగా ఉంది. మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయి. Everybody feel it, come around with the rhythm, this is sound. Everybody get down when we give it to you. Everybody feel it, come around with the rhythm, this is sound. Everybody get down when we give it to you. అరే బాలు, పార్వతి, వాళ్ళమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, పెద్దమ్మ, పెద్దనాన్న ఎవ్వరున్నా సరే మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి. నేను కనుక్కుంటాం బా. నీ కార్ సర్వీసింగ్ ఎక్కడ ఇచ్చావురా? మన చాయ్ మస్త్ ఆపోజిట్లో ఇచ్చాను రా. వాళ్ళు వేసుకొచ్చింది నాకేం నాకు తెలుసు. నీ మీద డౌట్ రావాలని చెప్పి వాళ్ళు వేసుకొచ్చారు. కనుక్కోరా. కనుక్కుంటారా?
పాటికి సర్చింగ్ స్టార్ట్ చేసి ఉంటాడు. మరి ఇంకే నువ్వు కూడా స్టార్ట్ చేయి. అన్నోన్ నెంబర్ రా. హలో